నా కామెడీ షో. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని జింగే పట్టు నన్ను నిలు దాచి పెట్టు ఓ పుల్లోడా. నాకు రాత్రి కల వచ్చింది. ఏమొచ్చింది? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, కృష్ణ భగవాన్ గారు, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? నా మనసులోకి వచ్చారు. అది మనసా రామోజీ ఫిలిం సిటీ అంతమంది వచ్చారు. మన పెళ్లి ఎప్పుడు? మన ఇద్దరికి పెళ్లి జరగదు. ఎందుకు? నువ్వేమో పూసలు అమ్ముకుందానిలా ఉంటావు. నాకా పని పాట లేదు. ఎలా పోషిస్తాను నిన్ను? ఏం చేయాలి ఇప్పుడు? దానికోసం నా దగ్గర మంచి ఐడియా ఉంది. ఏంటది? నా ఫ్రెండ్ నరేష్ గారు నీ ఫోటో చూసాడంట. వాడికి నచ్చావు, వాడిని చేసుకో. నువ్వు లవర్వా బ్రోకర్వా? బ్రోకర్వా. వాడి దగ్గర బాగా డబ్బు ఉంది. వాడిని పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్నాక వాడి దగ్గర డబ్బు కొట్టేసి అప్పుడు మన ఇద్దరు హ్యాపీగా ఉందాం. పెళ్ళయ్యాక నరేష్ నన్ను ఏమన్నా చేస్తే? వాడు చేయకుండా ఒక మంచి ఐడియా ఉంది. ఇలా రా, శోభనం రోజు నదిలో ఫోటో తీసుకుంటానని నదిలో దూకేసాయి. నేను చచ్చిపోతే చచ్చిపోవే, నదిలో కింద నేను ఉంటా, కాపాడతా. ఓకేనా? ఓకే. జాబిల్లి రావే వెండి జాబిల్లి, నీతోనే ఉంటానమ్మ జాబిల్లి. నువ్వే మొగుడు పిల్లల అర్థమవుతుందా? మన కొడుకు గురించి పట్టించుకో. నీకు పెళ్లి చేయడానికి పెద్ద పెద్ద సంబంధాలు వస్తే ఎవరన్నా అమ్మాయిని చూసి చేసుకుంటా అంటావంట? నాన్న మీరెన్ని చెప్పినా నేను నా ఫ్రెండ్ ఫోన్ లో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయినే చేసుకుంటా. అసలు అమ్మాయి ఎవరు? పిలిపి ఒకసారి. అరే భాస్కర్ రా. ఏంట్రా అమ్మాయి ఇలా ఉంది? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇంకెవరు చెప్పినా ఓకే. అమ్మాయి బాగోపోయిన క్యారెక్టర్ అన్న బాగుండాలి కదరా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఇంకెవరు చెప్పినా ఓకే. ఇన్నాళ్ళకి ఆ అమ్మాయికి కరెక్ట్ మగాడు దొరికాడు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇంకెవరు చెప్పినా ఓకే. ఏదైతే ఏంది, వాడికి నచ్చిన అమ్మాయి నచ్చి పెళ్లి చేద్దాం పట్టు. అంతే అయిపోయింది. రే మేము ఇద్దరం తీర్థయాత్రకి వెళ్తాం. వచ్చేసరికి 12 బాబు మా చేతిలో ఉండాలి. ఓకే ఓకే బాబు నువ్వు వెళ్ళిపో. అయ్యా బయట గేట్ దగ్గర కాపలాగాయి. బయట కుక్కలున్నాయ్యా. కుక్కలకి నీ వల్ల ఏం కాదు, వెళ్ళు. నేను బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకొని వస్తా. ఏం షాపింగ్? అంటే 2 కేజీల హల్వా, 12 మూరల మల్లె పూలు తీసుకొని వస్తా. అసలు ఫస్ట్ నైట్ రోజు హల్వా మల్లెపూలు ఎందుకమ్మా? తిరుగు. నాకు ఒక కోరిక ఉంది. ఏంటి? నాకు ఉంది. మన ఇంటి ముందు చెరువు ఉంది కదా, చెరువు దగ్గర ఒక ఫోటో దిగి ఒక ముద్దు పెట్టుకుందా? అరే పనుడా అయ్యా, అమ్మగారు సెల్ఫీ దిగుతుందంట, వెళ్ళి దిగబెట్టుకొని నీట్ గా తీసుకోండి రా. అయ్యా ఏమైందిరా? అమ్మగారు నదిలో పడి కొట్టుకుపోయారయ్యా. ఈ పాటికి చేపలు తినే ఉంటాయయ్యా. నీ తిందామనుకున్నా చేపలు తిన్నాయా? చేపలు తిన్నాయా? కనీసం బాడీ అన్న దొరికిందా? బాడీ సముద్రంలో కలిసిపోయిందయ్యా. అయ్యా దండయ్యాలే. వర్షం పిలవ ఒకసారి. ఇంకెక్కడ వర్ష? రాత్రి నదిలో కొట్టుకుపోయింది. చేపలు కస్త 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 కొరికి తిన్నాయి. బాధపడకరా, ఇంకో పెళ్లి చేసుకో. నా వర్ష లేకపోతే నాకు ఈ జీవితం వద్దు. చచ్చిపోతా. నీకు వర్ష కావాలి అంతేనా? గో, కొత్తగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చనిపోయిన మనుషులను కూడా మళ్ళీ బ్రతికించొచ్చు. వర్ష ప్లీజ్ కమ్. వర్ష నరేష్ పలకరించు. హాయ్ నరేష్, ఎలా ఉన్నావు? కంప్యూటర్ లా బిహేవ్ చేయి, కంప్యూటర్ లా బిహేవ్ చేయి. హాయ్ నరేష్, ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నా. ఏ తలుచుకుంటే ఏదన్నా చేస్తుందా? కానీ 4 కోట్లు ఖర్చు అవుతుంది. 4 కాకపోతే 40 పెడతా. నా వర్షం కంటే ఎక్కువ కాదు. సరే ఏం కావాలి చెప్పు. నాకు ఒక కోరిక ఉండిపోయింది. నేను ఇలా నడుచుకుంటూ వస్తా, ఇలా జారి పడతా, తను వచ్చి నన్ను పట్టుకోవాలి. తర్వాత వాళ్ళు పాటేస్తారు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇవన్నీ కష్టం రా. ఏదన్నా అవుతుంది కదరా. అవుతుంది. సరే చాలాను చాలాను. జో 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 జో. పట్టపత్రాలకి పాట ఏమంటావా? కళ్ళు రాలిపోతాయి. నరేష్, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాను తెలుసా? సరే ఉండు, కింద పడ్డాను కదా, బట్టలు మాసిపోయాయి. అద్దులు దాటావంటే పళ్ళు రాలగొడతా. నేనేం అద్దులు దాటానండి, వాడే చెయ్యేశాడు. ఏదో చేసి 4 కోట్లు సంపాదించాడు.
ఇంకా ఇంకో కోరిక ఉండిపోయింది ఇంత వయసుకి అంత పెద్ద కోరికలు ఎక్కడి నుంచి తీర్చాలి? ఏంటి? ఇప్పుడు నేను స్నానానికి వెళ్తాను అంటే వైల్డ్ థాట్లు వచ్చాయి కొద్దిగా ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇప్పుడు స్నానానికి వెళ్తా, తను వచ్చి టవల్ ఇవ్వాలి, ఓకేనా? సరే వెళ్ళిపోను. ఈ దొంగ ఇట్లా ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా లేరా ఒకసారి. నేను ఏళ్ళు ఎక్కడి దాకా కొట్టాను? ఆ గడప దాకా కొట్టా. మిగిలింది వాడు కొట్టాడు. నరేష్ చాలా గ్రేట్ అబ్బా. ఇవాళకి అయిపోయింది, బయలుదేరుతున్నా. ఎక్కడికి? ఇంటికి తీసుకెళ్తున్నాను. ఏం ఉండొచ్చు కదబ్బా, ఏమవుద్ది? నైట్ కదా కొంచెం ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ మేము పెడతాంలే. ఇట్లా నువ్వు ఇట్లా. నరేష్ బాయ్. ఇప్పుడు వస్తా. పాస్వర్డ్ చెప్పవా? వర్ష నాకు తెలుసుదా. ల్యాప్టాప్ ఏది? లోపటే ఉంది. తీసుకురా. ఇదేంద్రా మొత్తం ఛార్జింగ్ అయిపోయింది? ఫుల్ ఛార్జింగ్ పెట్టాను కదా. రాత్రంతా వాడుకున్నాను, అందుకని అయిపోయింది. సర్లే వర్ష. సరే ముగ్గే. ఏం చేసావు వర్ష? నువ్వు ఏది టైప్ చేస్తే నేను అదే చేశాను. పళ్ళు రాలు కొడతా అంటే వాడి డబ్బు కోసం. పిచ్చిగా మాట్లాడు అంటే పళ్ళు రాలిపోతా. వాడి డబ్బు కోసం నువ్వే కదా నాటకం ఆడమన్నా. నేను నాటకం ఆడమన్నా, నేను కమిట్ అయిపోమని చెప్పలేదు. నేను ఆర్టిస్ట్ ఏదైనా ఏం కొడతావేరా? అది ఏ కాదురా, నా లవరు. అంటే చచ్చిపోయింది కదా. చచ్చిపోయినట్టు నాటకం ఆడి నిన్ను మోసం చేసి డబ్బులు తీసుకుందాం అనుకున్నావు. అవునా? అవునరా. నిజమా? నిజం. మాత్రం తెలియదురా మాకు. ఈ నిజం మీ నోటి నుండి మీ ద్వారా బయట పెట్టాలని ఈ డ్రామా అంతా ఆడాను. చిన్న డౌట్, మరి ఏకి వాంతులు ఎలా వచ్చాయి? నువ్వు సాఫ్ట్వేరే కదరా, ఒక్కరోజు ఎక్కడ వాంతులు వస్తాయరా? మరి దానికి వచ్చాయి కదరా. అది తిన్నదరక్క వాంతి చేసుకుంది. అది ఏఐని మనం వాడాలి, మనని ఏఐ వాడకూడదు. గుడ్ మెసేజ్. సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఖుష్బు మ్యామ్. వెరీ నైస్, బాగుంది. ఎవ్రీబడీస్ పర్ఫార్మెన్స్ వాజ్ నైస్. డాన్స్ నరేష్ నువ్వే స్టార్ ఈ స్కిట్ కి, చాలా బాగుంది. భాస్కర్ గారు చిన్న కాన్సెప్ట్, చాలా సింపుల్ గా ఉంది, కానీ ఇట్ హస్ లాట్ ఆఫ్ మెసేజ్ అండ్ వెయిటేజ్ టు ఇట్. సో వెరీ నైస్, ఎవ్రీబడీ హస్ పర్ఫార్మ్డ్ వెల్. కృష్ణమోహన్ గారు. భాస్కర్ గారు చాలా బాగుంది. ఏఐ ముందు ఎలా ఉంటది అంటారా? ఫ్యూచర్ ఇంకా చాలా ఇదిగా టెక్నాలజీ పెరిగిపోయింది, బాగుంది. మరి ఇటువైపు ఉన్న మా లైవ్ ఆడియన్స్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా చేశారు. మీరు ఏదో మోసం చేద్దాం అనుకున్నారు కానీ ఈ స్కిట్ ద్వారా నిజం చెప్పాలంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఈ జనరేషన్ కి, ఈ ప్రపంచానికి కూడా. అంటే ఏని మనం వాడాలి కానీ మనని మాత్రం ఏ వాడకూడదని ఒక సందేశం, బెస్ట్ సందేశం. And once again, thank you so much to the entire team.